नमस्कार मेरे प्यारे बच्चों, मैं हूं जीवर रविंदर। आज हम 9वीं कक्षा के तीसरा पाठ बदले अपनी सोच पाठ पढ़ेंगे बच्चे, है ना। पहले इसका अर्थ पढ़ेंगे, है ना। हाँ, बदलना टू चेंज, మార్చుకొనుట, सोचना टू थिंक, ఆలోచించుట, మజ్బూర్ కంపల్సరీ, గత్యంతరం లేని లేదంటే వీలు లేని, లాడ్లీ లవ్లీ ప్రియమైన, భాషన్ ఎలక్యూషన్ ఉపన్యాసం, పిగల్నా టు మెల్ట్ కరుగుట, బాలు బియర్ గుడ్డెలుగు ఎలుగుబంటి, లుప్తు హోనా నశించుట, ప్రదూషణ్ పొల్యూషన్ కాలుష్యం, మజ్బూత్ స్ట్రాంగ్ గట్టిగా, ఇరాదా డిసిజన్ నిర్ణయం, బచనా టు సేవ్ కాపాడుట, సుల్జానా టు సాల్వ్ పరిష్కరించుట, సంసాధన్ రిసోర్సెస్ వనరులు, దాయిరా స్కోప్ పరిధి, ముద్దా సబ్జెక్ట్ లేదంటే టాపిక్ విషయం, నాదాన్ ఇన్నోసెన్స్ అమాయకత్వం, క్షమత ఎబిలిటీ సామర్థ్యం, సస్తా చీప్ అగ్గువ చౌక, పీడి జనరేషన్ తరము, జరూరత్ జరూరత్ నెసెసిటీ అవసరం. ఓకేనా పిల్లలు? రైట్. बच्चे अब देख रहे हैं ना पाठ, है ना। हाँ, इसमें चित्र में क्या दिखाई दे रहा है, चित्र में क्या दिखाई दे रहा है, सिर्फ संज्ञा शब्दों के बारे में बोलना है, ठीक है ना बच्चे। क्या दिखाई दे रहा है बोलो, बोलो स्वप्ना बोलो। हाँ, लड़की है ना। और बोलो जुबैदा बोलो, क्या है? हाँ, कुत्ता है ना, ठीक है ना बच्चे। और क्या दिखाई दे रहा है? इसके पीछे पेड़, ठीक है, राइट। दूसरा सवाल, जीव जंतुओं के प्रति हमें कैसी भावना रखनी चाहिए, जीव जंतुओं के प्रति हम कैसी भावना रखनी चाहिए, జీవ జంతువుల పట్ల మనము ఎటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉండాలి, ఓకేనా। దీనికి జవాబు ఏంటనమాట? ఓకే, చెప్పు రాజు చెప్పు। शाबाश, जीव जंतुओं के प्रति हमें सद्भावना रखनी चाहिए, जीव जंतुओं के प्रति हम सद्भावना रखनी चाहिए। प्रकृति के संरक्षण में हमें क्या योगदान दे सकते हैं, प्रकृति के संरक्षण में हम क्या योगदान दे सकते हैं, ప్రకృతిని కాపాడడం లోపల మనం ఎటువంటి సహాయం చేయగలం? ఓకే, ప్రకృతిని కాపాడడం లోపల మనం ఎటువంటి సహాయం చేయగలం, ఎటువంటి సహాయం చేయగలం చెప్పండి పిల్లలు, చెప్పండి। షాబాష్, చెట్లు నరకరాదు, ఓకే, మొక్కలు పెట్టాలి, ఓకేనా। पेड़ पौधे लगाना है, पेड़ पौधों को नहीं काटना है ना, है ना। शाबाश बच्चे, ठीक है, राइट। उद्देश्य, भाषण की जानकारी प्राप्त कर भाषण कला में निपुण बनना, ఓకే। భాషణ అంటే ఏం చెప్పిన ముందు ఎలక్యూషన్ ఉపన్యాసం, ఓకేనా। కానీ ఒక వేదికలెక్కి ఉపన్యాసం ఇవ్వడం అనేది అంత ఈజీ కాదు, అంత సులభం కాదు, ఓకేనా। ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడికి వచ్చి మాట్లాడరా పిల్లలు అంటే మీరు అక్కడ నుండి గజగజ అడుగుతారు, ఓకేనా। ఇక్కడ ఏంటంటే మీకు ఈ పాఠంకి ముఖ్య ఉద్దేశం, ఓకేనా, మాట్లాడడం లోపల, ఓకేనా, భాషణకి జాన్కారీ ప్రాప్తకర్, ఓకే, ఉపన్యాసం గురించి తెలుసుకోవాలి మీరు। భాషణ కళమే నిపుణ్ బన్నా, ఉపన్యాసం ఇవ్వడం లోపల, ఓకేనా, మీరు నైపుణ్యం కలిగి ఉండాలి, నిపుణ్గా మతలబ్ నైపుణ్యం, ఉపన్యాసం ఇవ్వడం లోపల మీరు ఒక మంచి నైపుణ్యాన్ని కలిగి ఉండాలి। మీకు తెలుసు కదా రాజకీయ నాయకులు
వాళ్ళ మాటతోనే మన అందరినీ పడగొట్టేస్తారు. వాళ్ళ మాటతోనే మన ఓటు దొబ్బేస్తారు మొత్తం. వాళ్ళకి అంత నైపుణ్యం ఉంటుంది. తిమ్మిని బమ్మిని వేస్తారు, బమ్మిని తిమ్మిని వేస్తారు వాళ్ళు. ఓకేనా, మాట చాదుర్యం అంతే. పర్యావరణ సంరక్షణకి లియే ప్రయాస్ కర్నా, పర్యావరణం కాపాడడం కోసం ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఇది. ओके बच्चे, अब हम अपनी पाठ की ओर आएंगे। संयुक्त राष्ट्र संघ में पहली बार ऐसा हुआ, संयुक्त राष्ट्र संघ है ना, దీని ఇంగ్లీష్లో సింపుల్గా యుఎన్ఓ అంటాం, యునైటెడ్ नेशंस ऑर्गेनाइजेशन, ఐక్య రాజ్య సమితి. हिंदी में क्या कहते हैं उसे, संयुक्त राष्ट्र संघ. अंग्रेजी में क्या कहते हैं, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. ఓకే, తెలుగులో అంటాము ఐక్య రాజ్య సమితి. ఓకే, పహలీ బార్ ఐసా హువా, ఐకసంతో ప్రప్రథమంగా ఇట్లా జరిగింది. ఏమైంది, 13 वर्ष की एक लड़की ने सभी को सोचने पर मजबूर कर दिया. 13 वर्ष 13 years एक लड़की सभी को सोचने के लिए मजबूर कर दिया. తప్పకుండా బలవంతంగా వీలు లేకుండా, మజబూర్ అంటే అది అనమాట. ఓకేనా, దీని మీద ఒక విషయం మీద వాళ్ళని ఆలోచింపజేసింది. కిసీ కే పాస్ భీ ఉస్కే సవాలోं का జవాబ్ नहीं था. యుఎన్ఓ అతను దీంట్లో ఉన్న సభ్యులు, ప్రపంచ దేశాలలో ఉన్న సభ్యులందరూ అక్కడ దాంట్లో ఉంటారు. ప్రపంచం లోపల ఎన్ని దేశాలున్నాయో అన్ని దేశాలు దాంట్లో సభ్యత్వాన్ని కలిగి ఉంటాయి. అంతమంది మీటింగ్ లోపల ఈ 13 ఏళ్ళ అమ్మాయి ఉపన్యాసం ఇస్తుంది, భాష మాట్లాడుతుంది. ఆమె వయసు కేవలం 13 సంవత్సరాలు. ఎంత ధైర్యం కావాలి కదా. మనం మన స్కూల్లోనే ఒక మీటింగ్ పెడితే మీరు మాట్లాడాలంటే మీరు భయపడతారు వేదిక ఎక్కడానికి. అంత మన సార్లే మన పిల్లలే కదా, అయినా మీరు భయపడతారు వేదిక ఎక్కడానికి. కానీ ఒక 13 ఏళ్ళ అమ్మాయి, అర్థమైందా, ఐక్యరాజ్య సమితి లోపల ఒక సమావేశం లోపల ప్రపంచ దేశ నాయకులందరి ముందర కూడా వేదికనికి మాట్లాడతారు. అంటే ఎంత ధైర్యం కలుగుతుంది చెప్పండి, ఎంత ఆత్మవిశ్వాసం కావాలి ఆ అమ్మాయికి. రైట్, ఆమె అడిగే ప్రశ్నలకు వాళ్ళ దగ్గర ఒక్కరి దగ్గర కూడా జవాబు లేవు. अपने सवालों से सबको सोचने पर मजबूर करने वाली उस लड़की का नाम युगरत्ना श्रीवास्तव है. लड़की का नाम क्या है, युगरत्ना श्रीवास्तव. लड़की का नाम क्या है बच्चों, युगरत्ना श्रीवास्तव. उसकी उम्र क्या है, 13 वर्ष, 13 संवत्सराలు. ओके, उस लड़की का नाम युगरत्ना श्रीवास्तव है. భారత్ కి లాడ్లీ పర్ సబ్కో గర్వ హే. ఈ అమ్మాయి ఎక్కడ అమ్మాయి, మన భారతదేశం అమ్మాయి. అందుకే మనకు గర్వకారణం. మన భారతదేశానికి చెందిన యుగరత్న శ్రీవాస్తవ అనే అమ్మాయి, 13 ఏళ్ళ అమ్మాయి ఐక్యరాజ్య సమితి లోపల వేదికనెక్కి మాట్లాడుతుంది. ఆమె అడిగే ప్రశ్నలకు అక్కడ హాజరైన నాయకుల దగ్గర ఎవరి దగ్గర కూడా ఆన్సర్స్ లేవు, జవాబు లేవు. తప్పకుండా వాళ్ళని ఆమె మాట్లాడే విషయం మీద ఆలోచింపజేసింది. अर्थात వాళ్ళకి వేరే ప్రత్యామ్నాయం ఏం లేదు ఇంకా. है ना, सितंबर 2009 में, कब है वो, सितंबर 2009 में, है ना. सितंबर 2009 में संयुक्त राष्ट्र संघ में युगरत्ना श्रीवास्तव ने भाषण देते हुए इस तरह कहा. सितंबर 2009 में उन्होंने संयुक्त राष्ट्र संघ में भाषण देते हुए ऐसा कहा है. ఆమె మాట్లాడుతూ ఈ విధంగా అన్నది. ఏమన్నా చూడండి, హిమాలయ పిఘల్తా జా రహా హై, హిమాలయ పిఘల్తా జా రహే హై, అయినా హిమాలయ పిఘల్ అంటే ఏంటన్నమాట, మెల్టింగ్, కరగడం. హిమాలయాలు కరిగిపోతున్నాయి. ఓకే, ధ్రువీ బాలు మర్తే జా రహే హై, ధ్రువీ బాలు. ఓకేనా, ధ్రువీ బాలు అంటే ధ్రువ అంటే ధ్రువపు. ఓకేనా, బాలు అంటే ఏంది, ఇదే చెప్పిన బియర్, గుడ్డేలు, ఎలుగుబంటి అంట. అది ఏందనమాట, అవి ఏమవుతున్నాయి అనమాట, అవన్నీ मरते जा रहे हैं, है ना. हर 5 में से 2 व्यक्तियों को पीने का साफ पानी नहीं मिलता है. हर 5 में 2, ప్రతి 5 లోపల ఇద్దరికి పరిశుభ్రమైన తాగడానికి నీళ్ళు దొరుకుతలేవు. అర్థమైందా. आज हम उन पेड़ पौधों को कोने की कगार पर हैं. कगार అంటే అనమాట అంచు. మనం
అనేక రకమైన पेड़ पौधों की कोने की कगार पे है మనం అనేకమైన వృక్ష సంపదలను కోల్పోతున్నాం जो लुप्त हो जा रही हैं నశించిపోతున్నాయి అవన్నీ या प्रशांत महासागर के पानी का स्तर बढ़ता ही जा रहा है ప్రశాంతమైన మహాసాగర్ మహాసముద్రాల యొక్క నీటి మట్టం క్రమక్రమంగా పెరిగిపోతున్నది అర్థమైందా పిల్లలు గుర్తుపెట్టుకోండి మనకి భూభాగంలో ఏంటంటే 100 లోపల 75% మాత్రమే 70% ఉన్నది కేవలం 25% మాత్రమే భూమి ఉన్నది అన్నమాట 20% భూమి ఉన్నది ఓకేనా ఈ మహాసముద్రం యొక్క నీరు క్రమక్రమంగా పెరిగిపోతే ఏమవుతుంది ఈ భూమి యొక్క శాతం క్రమక్రమంగా తక్కువైపోతుంది భూమి శాతం క్రమక్రమంగా తక్కువైపోతుంది ఈ భూమి అంటే ఇలాంటి భూమి ఉన్నది ఇంకా దీంట్లో ఏమున్నాయి ఇంకా అడవులు ఉన్నాయి ఎడారులు ఉన్నాయి పర్వతాలు ఉన్నాయి లోయలు ఉన్నాయి అర్థమైందా సో ఇవన్నీ పోగా మనకు సాగుకు లేదా నివాస యోగ్యానికి అనుకూలంగా ఉన్న భూమి చాలా కొద్దిగా మాత్రమే హిమాలయాలు కరిగిపోయి నీళ్ళు ఎగిరిపోతున్నాయి సముద్రాలు పోతాయి సముద్రం అంటే ఏంటి క్రమక్రమంగా పెరిగిపోతాయి అంటే ఏంటంటే అవి క్రమక్రమంగా భూమిని ఆక్రమించుకుంటాయి భూమి శాతం అనేది తక్కువ అవుతుంది అనమాట కానీ ఎందుకు అవుతుంది కారణం అనమాట మనము ప్రకృతిని నాశనం చేయడం వల్లనే అర్థమైందా राइट क्या हम अपने भविष्य की पीढ़ी को यही देने जा रहे हैं మనం మన భావి తరాల వాళ్ళకి ఇదే అందిస్తున్నాం మనం అర్థమైందా బిల్కుల్ नहीं असले కాదు ओके हमारे पूर्वजों ने हमें स्वच्छ और स्वस्थ ग्रह दिया था और हम क्या कर रहे हैं हमारे पूर्वजों ने हमें स्वच्छ ग्रह दिया है ना और क्या कि स्वस्थ ग्रह दिया है और स्वस्थ ग्रह दिया है స్వచ్ఛ పరిశుభ్రమైన స్వస్థ ఆరోగ్యకరమైన మన భూమి యొక్క గ్రహం మన పూర్వీకులు మనకు పరిశుభ్రమైన ఓకేనా ఆరోగ్యకరమైన భూమిని మనకి ఇచ్చింది కానీ మనం ఏం చేస్తున్నాం దాన్ని ఖరాబ్ చేస్తున్నాం నాశనం చేస్తున్నాం మనం ఓకే हम अपने भविष्य की पीढ़ी को प्रदूषित और बिगड़ी हुई धरती देने जा रहे हैं మనం ఏమిటన్నమాట భవిష్య పీఢీకు రాబోయే తరానికి ప్రదూషిత్ పొల్యూషన్ అర్థమైందా బిగిడి హుయి ధర్తి అర్థమైందా ఖరాబ్ అయిన భూమిని కాలుష్యమైన ఒక ఖరాబ్ అయిన భూమిని ఓకేనా రాబోయే తరాల రూపం అందిస్తున్నాం ఇక్కడ అమ్మాయి ఏం మాట్లాడుతుంది మన పూర్వీకులు మనకు ఎటువంటి భూమిని భూగ్రహాన్ని మనకి ఇచ్చిండ్రు రాబోయే వాళ్ళకి మనం ఎటువంటి గ్రహాన్ని ఇస్తున్నాం ఇక్కడ అమ్మాయి అనేది ఏంటిది మన పూర్వీకులు మనకు ఎలాంటి స్వచ్ఛమైన ఆరోగ్యమైన భూమిని ఇచ్చిండ్రు రాబోయే తరం వాళ్ళకి మనం కూడా అట్లాగే స్వచ్ఛమైన ఆరోగ్యమైన భూమిని ఇవ్వాలి మనం కానీ ఇక్కడ మనం ఏమిస్తున్నాము కాలుష్యభూతమైన భూమిని ఇస్తున్నాం ఖరాబ్ అయిన భూమిని ఇస్తున్నాం అర్థమైందా क्या ऐसा करना ठीक है क्या ये ठीक है మనం చేసేది కరెక్టేనా ఓకే సోచో ధ్యాన్ లగాకర్ సోచో బాగా ఆలోచించండి అతను శ్రద్ధతో ఆలోచించండి ఈ మాటలు ఈ అమ్మాయి యుఎన్ లోపల संयुक्त राष्ट्र संघ में उनकी भाषण में ये सभी बातें कर रही हैं 13 वर्ष की लड़की उसकी उम्र भी ज़्यादा नहीं है 13 वर्ष की सिर्फ 13 वर्ष की उसकी आयु है ना आदरणीय सभाजनों अब समय आ गया है कि हम कुछ कदम उठाएं आदरणीय ओके రెస్పెక్టెడ్ పీపుల్ ఇప్పుడు కూడా మనకి ఇంకా సమయం ఉంది ఒక అడుగు మనం ముందుకు వేయాలి ఓకేనా సరైన నిర్ణయం తీసుకోవాలి हमें अपनी धरती बचानी होगी अपने लिए ही नहीं बल्कि भविष्य के लिए भी हम अपनी धरती को बचाना चाहिए बचाना मतलब सेव हम अपने धरती को बचाना चाहिए अपने लिए नहीं अपने भविष्य के लिए మన కోసం కాకపోయినా రాబోయే తరం వాళ్ళ కోసమైనా మనం మన భూమిని కాపాడుకోవాలి ఎందుకు కాపాడుకోవాలి మన పూర్వీకులకు మనకు మంచి గ్రహాన్ని ఇచ్చారు దాన్ని ఎట్లా ఉందో మళ్ళీ అట్లా రాబోయే తరం వాళ్ళకి అప్పగించాల్సిన జిమ్మేదారి మనకి అర్థమైందా రైట్ यहाँ काम यहाँ नहीं होगा तो कहाँ होगा यहाँ काम नहीं होगा तो कहाँ होगा ఇక్కడ జరగకపోతే ఎక్కడైతుంది మనం నిర్ణయం ఇక్కడ తీసుకోతే ఎక్కడ తీసుకుంటాం ఎందుకు ఇక్కడ అంటుంది అమ్మాయి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో ఉన్న సభ్యులు ఎక్కడ ఉన్నారు ఇక్కడ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటే వాళ్ళు వాళ్ళ దేశం పోయి ఆ నిర్ణయాన్ని అమలు చేస్తారు అందుకే ఇక్కడ నిర్ణయం కాకపోతే ఇంకెక్కడ తీసుకుంటారు మీరు ఓకే యహా నహీ హోగా తో కహా హోగా అబ్ నహీ హోగా తో కబ్ హోగా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడైతుంది మరి
हम नहीं करेंगे तो कौन करेगा, మనం చేయకపోతే ఎవరు చేస్తారు. ఇక్కడ కాకపోతే ఎక్కడైతుంది, ఇప్పుడు కాకపోతే ఎప్పుడైతుంది, మనం చేయకపోతే ఎవరు చేస్తారు. मतलब क्या है, उसके कहने का मतलब क्या है कि ये प्रदूषण रोकने के लिए या प्रकृति को संरक्षण करने का जिम्मेदारी हमारी पर है, हम सब पर हैं. सिर्फ एक ही देश ही नहीं है, दुनिया में जितने देश हैं वो सभी देश अभी यहाँ कदम उठानी चाहिए, यही उठाना चाहिए, अभी उठाना चाहिए, ये लड़की कह रही है. हमारा आपसे निवेदन है, अब हमारी आवाज़ सुने. बस हम आपसे एक ही निवेदन करते हैं, हमारी आवाज़ सुने. మిమ్మల్ని ఒక్కడే ప్రార్థిస్తున్నాను, మా మాట వినండి. ओके. भविष्य के लिए मजबूत इरादों की जरूरत है, मजबूत नेतृत्व की जरूरत है. भविष्य के लिए मजबूत స్ట్రాంగ్ ఇరాదే నిర్ణయం, ఒక భవిష్యత్తు కోసం ఒక గట్టి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అర్థమైందా? మజబూత్ నేతృత్వకి జరుగుతే, మజబూత్ స్ట్రాంగ్ ఒక గట్టి నాయకత్వం అవసరం ఉన్నది. ఇక్కడ గట్టి ఏంటిది, మేము ఇక్కడ చెట్టు నాటుతాం అంటే నాటాం, ఇంకా దానికి తిరుగులేదు. ఇక్కడ నిర్ణయం తీసుకుందంటే ఆ నిర్ణయాన్ని పాటించాల్సిందే. అందుకే ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలి, ఒక మంచి నాయకత్వం కావాలి అని ఏమంటుంది. हाईटेक समाज बना लेने या बैंकों में करोड़ों रुपये जमा करने से हम अपनी धरती नहीं बचा सकते. वाह वाह वाह, इंत मजा चूडी. ఓకేనా? హైటెక్ సమాజ్ బనా లేనా, హై టెక్నాలజీ అత్యున్నత సాంకేతికంతో నిర్మించబడ్డ సమాజం కాదు మనకు కావాల్సింది. బ్యాంకులలో డబ్బులు, అర్థమైందా, ఈ భూమిని కాపాడలేవు. బ్యాంకులలో డబ్బులు ఈ భూమిని కాపాడలేవు. అత్యున్నత సాంకేతికపరమైన సమాజం బిల్డింగ్లు కూడా ఈ భూమిని కాపాడలేవు. यहाँ हम पर्यावरण की समस्या सुलझाने के लिए ही एकत्रित नहीं हुए हैं, बल्कि लोगों की सोच बदलने के लिए भी एकत्रित हुए हैं. उन्होंने साफ साफ कह दिया कि हम यहाँ एकत्रित यानी गैदर्ड, इकट्ठा हुआ. हम यहाँ सिर्फ पर्यावरण संरक्षण के लिए इकट्ठा नहीं हुए हैं, अपने सोच में भी बदलाव लाना है. మన ఆలోచన కూడా మార్చుకోవాలి. ఇక్కడ పర్యావరణాన్ని కాపాడదాము అదే చేసి తగ్గియడం కాదు, మన ఆలోచన విధానం మార్చుకోవాలి. ఏం ఆలోచన విధానం చూడండి, ఉదాహరణకి చెట్లు కొట్టేస్తున్నారు. ఓకేనా? ఆ చెట్టు కూడా మన ఆలోచన ఉండాలి. ఇప్పుడు ఈ చెట్టు కొట్టేస్తే ఏదనమాట ఏమవుతుంది, గాలి లోపల ఏదనమాట కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోయి ఆక్సిజన్ శాతం తక్కువవుతుంది. కాబట్టి చెట్లు కొట్టద్దు. లేదా చెట్లు కొడుతున్నామంటే ఆ చెట్టు స్థానంలో ఒక మొక్క నాటి అది పెరిగిన తర్వాత దాన్ని కొట్టారు. ఇది మన ఆలోచన విధానం మార్చుకోవడం అంటే అర్థం. లేదంటే ఏదన్నమాట ప్రకృతిని మనం సంరక్షించుకోవాలి, ఇటువంటి ఆలోచన అన్నమాట. అందుకే మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలంటుంది అమ్మాయి. ఓకే. अब हर बालक को पर्यावरण की शिक्षा के प्रति जागरूक करना होगा. हर बालक को पर्यावरण से संबंधित या पर्यावरण शिक्षा से जागरूक करना होगा. पर्यावरण की संबंधित ज्ञान प्रति पिल्लाड़की इव्वाली మనం. हर कक्षा की किताबों में पर्यावरण के पाठ अवश्य होने चाहिए. हर कक्षा की किताबों में पर्यावरण की पाठ जरूर होना चाहिए. ప్రతి తరగతి లోపల పర్యావరణానికి సంబంధించిన ఒక పాఠం తప్పకుండా ఉండాలి. उसकी कहने का मतलब यह है कि बचपन में ही छात्रों में पर्यावरण के बारे में बताए तो वो बड़े होने के बाद पर्यावरण के संरक्षण करते हैं. जो पर्यावरण की बिगड़ने की काम नहीं करते हैं उन्होंने, इसीलिए बचपन से ही हर छात्र को पर्यावरण के प्रति जागरूक करना चाहिए. कैसे जागरूक होता है, जो छात्र पढ़ते हैं उस कक्षा में पर्यावरण संबंधी विषयों को रखना चाहिए, है ना? हाँ, राइट. विकास को रोकने के लिए मैं नहीं कहती, विकास यानी डेवलपमेंट, నేను అభివృద్ధిని ఆపాలని నేను చెప్పట్లేదు. ఓకే. मैं यहाँ कहना चाहती हूँ जैव मित्र तकनीकों में बढ़ोतरी होनी चाहिए जो सस्ती और अच्छी हो. जैव मित्र तकनीकों में जैव मित्र जीव मित्र समझ టెక్నాలజీ సాంకేతికత లోపల ఏంటంటే బడోతరి అభివృద్ధి కావాలి, మార్పు రావాలి. అర్థమైందా? ఓకేనా? జీవ సంబంధిత విషయాల లోపల ఏంటంటే అభివృద్ధి కావాలి, వికాసం కావాలి. ఏనా? होनी चाहिए जो सस्ती और अच्छी हो. सस्ती ఏంటంటే అగ్వ, చాలా చౌకగా ఉండాలి. ఓకేనా? మరియు మంచిగా ఉండాలి. ऐसे संसाधनों का उपयोग होना चाहिए जो पुनः प्राप्त किए जा सकते हैं. संसाधन, रिसोर्स, వనరులు
ఇటువంటి వనరులు కావాలి. ఎట్లా అనమాట, క్యా హై పునః ప్రాప్త కియే జా సక్తే హై, మళ్ళీ వాటిని పునః ప్రాప్తి తిరిగి పొందే విధంగా ఉండాలి. పునః ప్రాప్తం మళ్ళీ సృష్టించాలి వాటిని. ఉదాహరణకి మనం ఒక మొక్కను నరికేస్తే మళ్ళీ ఒక మొక్కను మనం పెట్టగలుగుతాం. ఇది పునః ప్రాప్తం అన్నమాట. మళ్ళీ పునః సృష్టించగలుగుతాం అన్నమాట. అటువంటి వాటిని మాత్రమే మనము ఉపయోగించాలి, నష్టపోయే వాటిని మనం ఉపయోగించద్దు. ఓకేనా. मैं दुनिया के सभी नेताओं से 2 प्रश्न पूछना चाहती हूँ. दुनिया के सभी नेताओं से मैं 2 प्रश्न पूछना चाहती हूँ అని అంటుందన్నమాట. क्या पर्यावरणीय समस्याओं की पहचान कैसी किसी भौगोलिक राजनीतिक सीमाओं और आयु समूहों के दायरे में होती है. ఏమంటుందంటే పర్యావరణ సమస్యకి పహచాన్, పర్యావరణ సమస్యల్ని గుర్తించడం లోపల కిసి భౌగోళికమైన అంటే భూగోళికమైన, రాజకీయపరమైన, ఓకేనా, और ఆయు సమూహంకి వయసుకు సంబంధించిన పరిధిలోనిదే ఇది. పర్యావరణ సమస్య అనేది ఒకరి పిల్లలు ఓకే భౌగోళికమైనదా, రాజకీయపరమైనదా, వయసుకు సంబంధించినది చెప్పండి మీరు నాకు. ఓకేనా. मेरा उत्तर निश्चित तौर पर नहीं है ना, నా मेरा उत्तर నా జవాబు సరైన దాంట్లో చెప్పండి. ఓకే. इसलिए तो संयुक्त राष्ट्र संघ है ना, అందుకే ఇక్కడ సంయుక్త రాష్ట్ర సంఘం ఉంది ఇక్కడ. वे ऐसे मुद्दों पर एक दूसरे से बातचीत करवाएं. ఇటువంటి విషయాలలో ముద్దు మీన్స్ టాపిక్, ఇటువంటి విషయాలలో వాళ్ళు ఒకరినొకరు చర్చించుకోవాలి. ఓకే. इस बातचीत में बच्चों और युवकों की आवाज़ भी शामिल की जाए. ఈ మీరు చర్చించేటప్పుడు పిల్లగాళ్ళని మరియు యువకులను కూడా దీంట్లో కలపాలి. వాళ్ళకు కూడా తెలియాలి మీరు ఏం చర్చిస్తున్నారు, వాళ్ళకు కూడా తెలియాలి ఈ విషయాలను. ఓకేనా. यदि राष्ट्र की सुरक्षा, शांति और आर्थिक विकास ही आपके लिए जरूरी है तो पर्यावरण बदलाव जरूरी मुद्दा क्यों नहीं होना चाहिए. ఆమెకి ఏమంటుంది ప్రశ్నిస్తుంది చూడండి. మొదటి అయిపోయింది, రెండవది అనమాట. ఏంటనమాట, ఎది రాష్ట్రకి సురక్ష, రాష్ట్రం అంటే ఇక్కడ ఏంటిది దేశం, నేషన్. ఒక దేశ రక్షణ, శాంతి और ఆర్థిక వికాస్ ही, శాంతి మరియు ఆర్థిక అభివృద్ధి ही आपके लिए जरूरी है. శాంతి ఆర్థిక అభివృద్ధి మీకు ముఖ్యం అనుకుంటే, అంటే దేశాభివృద్ధి లోపల శాంతి ఆర్థిక వనరులే ముఖ్యం అనుకుంటే तो पर्यावरण बदलाव जरूरी मुद्दा क्यों नहीं होनी चाहिए. అర్థమైందా. పర్యావరణ మార్పులు ఎందుకు తప్ప కంపల్సరీ కాదు. దేశాభివృద్ధి లోపల పర్యావరణం కూడా చాలా ముఖ్యమైన విషయమే. కానీ మీరు ఎవరు దీన్ని పట్టించుకోవట్లేదు. మీరు ఎంతసేపు అనమాట శాంతిగా ఉండాలి, ఓకేనా, ఒక దేశం ఇంకొక దేశం మీద దాడి చేయొద్దు, తర్వాత ఆర్థిక స్వావలంబన ఇదే కావాలని కోరుకుంటారు. కానీ పర్యావరణ అంశాన్ని మీరు దేశాభివృద్ధి లోపల భాగస్వామ్యం చేయడం లేదు మీరు. అర్థమైందా. मैं आशा करती हूँ कि संयुक्त राष्ट्र संघ मानवीय दृष्टिकोण से सोचेगा. నేను ఆశిస్తున్నాను ఈ సంయుక్త రాష్ట్ర సంఘ యూఎన్ అనేదంటే కొంచెం మానవీయ దృక్పథంతో ఆలోచించాలి, మనుషుల గురించి ఆలోచించాలి. పర్యావరణం నష్టపోవడం వల్ల, పర్యావరణం చెడిపోవడం వల్ల దాని ప్రభావం మనుషుల మీద పడుతుంది. మనుషుల మీద కాదు, ప్రకృతిలో నివసించే జీవుల మీద కూడా పడుతుంది. కాబట్టి ఆ దిశగా ఆలోచించాలి అని ఆ అమ్మాయి అంటుంది. పురాణి బాతోं को बुलाकर नए कदम उठाएगा. పాత విషయాలని మర్చిపోయి కొత్త విషయాల మీద దృష్టి పెట్టాలి. అంటే పర్యావరణం ఎట్లయితే సంరక్షించగలుగుతాం, ఎవరి భాగస్వామ్యం చేయగలుగుతాం, దేశాభివృద్ధి లోపల దీన్ని ఒక అంశంగా మనం ఎందుకు చేర్చలేము, ఇట్లా కొత్త విషయాల మీద. ఇప్పుడు గడిచిపోయింది ఇంకా అవసరం లేదు ఇంకా. ఓకేనా. అందుకే ఏముంటుంది అనమాట, బదలే అప్నీ సోచ్, ఆలోచన విధానాన్ని మార్చుకోండి. ఎంతసేపు రాజకీయ నాయకులు, దేశాధినేతలు ఎంతసేపు అనమాట ఆర్థిక స్వావలంబన, ఓకేనా, శాంతి గురించి ఆలోచిస్తుంది తప్ప కానీ పర్యావరణం గురించి ఏం ఆలోచించట్లేదు. అందుకే మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. బదలే అప్నీ సోచ్, पर्यावरण के बारे में भी सोचने के लिए वो लड़की उन पर मजबूरी कर रही है ना. या अब हमारे हाथ में केवल वर्तमान और भविष्य है. अब हमें कुछ ऐसा करना होगा जिससे भविष्य का संरक्षण हो. जो भूत गया हो जो गया, वो हमारे हाथ में क्या है, वर्तमान यानी प्रेजेंट सिचुएशन, वर्तमान स्थिति इपुడు और भविष्य आने वाले. अभी हमारे हाथ में 2 ही है. उनको नज़र में रखकर क्या करना चाहिए, भविष्य का संरक्षण करना चाहिए हमको. आने वाली पीढ़ियों को कैसे संरक्षण करेंगे हम,
है ना, उस पर हम ध्यान देना चाहिए। लड़की बोल रही है इसे, पहले उन्होंने क्या बोला है, हमारे पूर्वजों ने हमें स्वच्छ और स्वस्थ ग्रह दिया है। हमारे पूर्वजों ने हमें स्वच्छ और स्वस्थ ग्रह दिया है। हमारी जिम्मेदारी यह है कि हम भी आने वाले पीढ़ियों को भी स्वच्छ और स्वस्थ ग्रह देने की जिम्मेदारी हम पर है ना। और वे कहती है कि ये संयुक्त राष्ट्र संघ भी मानवीय दृष्टिकोण से सोचना चाहिए, या प्रकृति में जो प्राणी है उनके बारे में सोचना चाहिए। इसलिए वो कहती है कि बदले अपनी सोच, ఈ ఆలోచన విధానాన్ని మార్చుకోండి, పర్యావరణం గురించి కూడా ఆలోచించండి అని చెప్తున్నాయి। ఎందుకంటే భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత మనది, అర్థమైందా? राइट। आदरणीय नेतागण, जब आप कोई नीति बनाए तो हम नादान बच्चों और लुप्त होते जानवरों के बारे में भी सोचें। आदरणीय नेतागण, रेस्पेक्टेड नायक, ओके ना, द रेस्पेक्ट लीडर्स, ओके ना। जब आप कोई नीति అంటే ఏదన్నమాట, పాలసీ, మీరు ఒక నీతి, ఒక పాలసీ, ఒక పథకం గురించి ఎప్పుడైతే మీరు ఆలోచిస్తారో, ఒక పథకాల గురించి మీరు ఏదైతే ఆలోచిస్తారో, ఓకేనా, అప్పుడు ఏంటనమాట, ఏమంటుందన్నమాట, ఒక్కసారి హమ్ నాదాన్ బచ్చం और लुप्त होते जानवरों के बारे में सोचो, మా పిల్లల గురించి ఆలోచించండి। లుప్త్ होते जानवरों के बारे में, నశించిపోయే జీవుల గురించి ఆలోచించండి। అర్థమైందా? क्योंकि हम बच्चे हैं, हम मासूम हैं, वी आर वेरी इनोसेंस, वी डोंट नो एनीथिंग వాట్ యు ఆర్ డూయింగ్। ఓకే, మీరు ఏం చేస్తున్నారు మాకు అర్థం కావడం లేదు, మీరు చేసే పనులన్నీ మా మీద చాలా తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి, మాకు ఈ రాజకీయాల్లో ఏమీ తెలియవు, ఒకసారి మా గురించి ఆలోచించండి, ఓకేనా, మా భవిష్యత్తు గురించి ఆలోచించండి। అర్థమైందా? ఓకే, అంతే, లుప్త్ పోయి నశించిపోయే జీవుల గురించి ఆలోచించండి। మీకు తెలిసి పిల్లలు డైనోసార్స్ లేవు, ఒకప్పుడు ఉండే అని మనం చెప్పుకుంటాం, అర్థమైందా? అట్లా ఇప్పుడు క్రమక్రమంగా చాలా జీవులు నశించిపోతున్నాయి। ఎందుకు నశించిపోతున్నాయి? మనం ప్రకృతిని, పర్యావరణాన్ని ఇష్టారాజ్యంగా, ఇష్టారీతిగా వాటిని నాశనం చేయడం వల్ల ఆ ప్రకృతిలో జీవులు అక్కడ నివసించలేక అవి రోడ్లపైకి వచ్చి వాటికి ఆహారం లేక అవి నశించిపోతున్నాయి। కాబట్టి ఆ మూగ జీవాల గురించి, మేము కూడా మూగ జీవాలైన మా గురించి ఆలోచించండి నాయకులారా అని అమ్మాయి అంటుంది। महात्मा गांधी जी ने कहा था, धरती के पास सभी की आवश्यकताओं की पूर्ति करने की क्षमता है, किसी के लालच की नहीं है। महात्मा गांधी గారు ఏమన్నారు? धरती के पास सभी की आवश्यकताओं को पूर्ति करने की क्षमता है। ఈ భూమి దగ్గర అందరి అవసరాలు తీర్చే సామర్థ్యం ఉన్నది। ఈ భూమి దగ్గర, ఈ ధర్తీ పర్ అందరి ఆవశ్యకత, నెసెసిటీస్, అందరి అవసరాలు తీర్చే సామర్థ్యము, ఎబిలిటీ ఈ భూమి దగ్గర ఉన్నది। ఇంకేమంటుందన్నమాట, కిసికి లాలచ్కి నయ్యే, ఎవరి దురాశకో కాదు, ఒక్కరి కోసమో కాదు ఈ భూమి ఉన్నది, అందరి కోసం। ఏ ఒక్కరి కోసమో ఈ పర్యావరణాన్ని, ఈ భూమిని నాశనం చేయడానికి వీలు లేదు। ఈ భూమి మీద ఏదైతే సంపద, ప్రకృతి ఉందో అది అందరికి సంబంధించింది, అది అందరికి అవసరమైంది, ఏ ఒక్కరి కోసం కాదని ఆమె అంటుంది। पक्षी आसमान में उड़ता है, मछली पानी में तैरती है, चीता तेजी से दौड़ता है, लेकिन ईश्वर ने हमें वरदान के रूप में सोचने के लिए बुद्धि दी है। ఇంకా చూడండి అమ్మాయి ఇంకేముంటుంది, పక్షి ఆస్మాన్ మే ఉడతా హై, పక్షి ఆకాశంలో ఎగరగలుగుతుంది, మछली पानी में तैरती है, చేప నీళ్ళలో ఎగరగలుగుతుంది, చీత తేజీ సే దౌడతా హై, చీత అంటే చిరుతపులి, అర్థమైందా? చిరుతపులి ఏదన్నమాట, మనం జిట్టపులి అని కూడా అంటాం, అదేదన్నమాట చాలా స్పీడ్గా పరిగెడుతుంది। ఈశ్వర్ ने हमें वरदान के रूप में सोचने के लिए बुद्धि दी है, భగవంతుని దయ వల్ల మనకు ఆలోచించే శక్తి కూడా మనకి ఇచ్చింది భగవంతుడు, ఓకేనా। इससे हम परिवर्तन और सुधार दोनों ला सकते हैं। ఈ బుద్ధి వల్ల మనం మార్పు, ఓకేనా, పరివర్తన్ और सुधार సరి చేయగలుగుతాం। మనలో మార్పు రావచ్చు, మనం సరి కూడా చేయవచ్చు, ఓకేనా। చలో अब हम आगे बढ़े, రండి ఇప్పుడు మనం ముందు పోదాం। अपनी जन्मभूमि को बचा ले, మన జన్మభూమి మనం కాపాడుకుందాం। अपने घर को बचा ले, మన ఇంటిని కాపాడుకుందాం। अपनी धरती माँ को बचा ले, మన భూమిని కూడా కాపాడుకుందాం, ఓకేనా। రండి మన జన్మభూమి, మన ఉన్న ఊరు, జన్మ అంటే ఉన్న ఊరు, మన ఉన్న ఊరిని కాపాడుకుందాం, మన ఇంటిని కాపాడుకుందాం, మన భూమిని కాపాడుకుందాం అని అంటుందన్నమాట, ఓకేనా బచ్చే, ధన్యవాద్ అని చెప్పి ఆ అమ్మాయి ఉపన్యాసం ముగిస్తుంది అన్నమాట, ఓకేనా। చూడండి, ఇంత చిన్న అమ్మాయి అయినా 13 ఏళ్ళ అమ్మాయి యువరత్న శ్రీవాస్తవ్ ఎంత చక్కగా మాట్లాడుతుంది చూడండి, ఐక్యరాజ్య సమితి లోపల, అర్థదా? అందరికీ
అక్కడ హాజరైన అందరి యొక్క కళ్ళు తెరిచే విధంగా, ప్రకృతి మీద వాళ్ళకు ఒక స్పష్టమైన అవగాహన వచ్చే విధంగా ఆమె తన ఉపన్యాసం జరిగింది. అందుకే ఈ పాఠంలో మనకు ముఖ్య ఉద్దేశం ఏంది? ఉపన్యాసాన్ని ఇవ్వగలిగే సామర్థ్యాన్ని పెంచుకోవాలి. ఎట్లా మాట్లాడాలి, ఏ విషయాన్ని మాట్లాడాలి, మనం మాట్లాడే మాటలు చాలా స్పష్టంగా, సూటిగా, విషయాగ్రహంగా ఉండాలి. ఏదో విషయాన్ని మాట్లాడుతుంది. ఎందుకంటే ప్రపంచ దేశంలో వ్యక్తులు అక్కడ హాజరు వాళ్ళ సమయాన్ని వృధా చేయాలి. ఆమె చెప్పవలసిన విషయాన్ని చాలా సూటిగా, స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది కూడా ఉపన్యాసంలో ఒక కళ, ఒక నేర్పడతనం ఉండాలి. ఓకే పిల్లలు, రైట్. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాం. మనం ఏమేమి నేర్చుకున్నాను? ఓకే పిల్లలు, రైట్. ठीक है बच्चे? हाँ, अपना पाठ का नाम क्या है बच्चे? बोलो बोलो, क्या है? हाँ, बदले अपनी सोच. మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ఓకేనా? बदले अपनी सोच, है ना? हाँ. ये लड़की का नाम क्या है? बोलो बच्चे, क्या है? शाबाश, युगरत्ना श्रीवास्तव. लड़की का उम्र क्या है? बोलो. हाँ, सही है, 13 वर्ष. ओके ना, 13 ईयर्स, है ना? हाँ, उन किसके बारे में यहाँ भाषण दे रही है? किसके बारे में? शाबाश, पर्यावरण के बारे में. उन्होंने भाषण कहाँ दे रही हैं? संयुक्त राष्ट्र संघ, యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఇలా ఐక్య రాజ్య సమితి అంటాం. ఓకేనా? అది అన్నమాట. ఓకేనా వచ్చే, రైట్. అప్పుడు దురాకారం. प्रश्न, पहला प्रश्न है ना? या संयुक्त राष्ट्र संघ के बारे में आप क्या जानते हैं? ఐక్య రాజ్య సమితి గురించి మీకు ఏం తెలుసు? आप एक बार सोशल किताब को देखिए, उसमें रहता, उसमें देखकर भी लिखिए, है ना? और दूसरा पर्यावरण की रक्षा क्यों करनी चाहिए? पर्यावरण की रक्षा क्यों करनी चाहिए? पर्यावरण ఎందుకు కాపాడుకోవాలి, है ना? राइट. तीसरा पर्यावरण क्यों बिगड़ रहा है? पर्यावरण ఎందుకు నాశనం అవుతుంది, ఎందుకు ఖరాబ్ అవుతుంది? ఓకేనా? और एक सवाल, पर्यावरण संरक्षण, पर्यावरण संरक्षण में हमारी जिम्मेदारी क्या है? पर्यावरण कापाडने लोपला मन बाध्यता ఏంటి? ठीक है ना बच्चे? राइट. ये सब लिख लीजिए, है ना? अब एक सूक्ति लिख लेंगे.
जीतने के लिए कोई चीज है तो प्रेम। जीतने के लिए कोई चीज है तो प्रेम। पीने के लिए कोई चीज है तो క్రోధ్। మనం ఏమైనా జయించాలంటే ప్రేమతో జయించాలి. పీనేకి లియే కోయి చీజ్ ఏదైనా మింగడం కోసం ఏంటంటే అది మన కోపాన్ని మింగాలి. అంటే ఎవరి మీద కోపాన్ని ప్రదర్శించద్దు, ఎవరిని గెలవాలంటే ప్రేమతోనే గెలవాలని అర్థం అనమాట. ठीक है ना बच्चे? अब आपको पाठ समझ में आ गया ना? ठीक है ना बच्चे? एक बार ये पाठ ध्यान से पढ़िए, है ना? हम बाद में अगले पाठ पढ़ेंगे. ठीक है ना बच्चे? बहुत बहुत धन्यवाद.